చాలా మంది ఎడిటర్స్ వాళ్ళ వీడియో ఎడిటింగ్ కెరియర్ ని డిస్ట్రాయ్ చేసుకుంటున్నారు ఇదే ట్రాప్ లో పడుతూ. నాకు తెలుసు మీరు కూడా ఇదే లూప్ లో ఉండొచ్చు, ముందే జాగ్రత్త పడండి. ఫస్ట్ వీడియో ఎడిటింగ్ బాగుంటుందని ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్ నేర్చుకుంటారు, బేసిక్స్ ప్రాక్టీస్ అవుతా ఉంటారు. ఇంతలోపు ఎక్కడో వింటారు డిజైనింగ్ కి కూడా ఫ్యూచర్ బాగుంటుంది, మోషన్ గ్రాఫిక్ నేర్చుకుంటే ఇంకా ఎక్కువ సంపాదించవచ్చు అని. ఇంకా దాన్ని మధ్యలోనే వదిలేసి మళ్ళీ కొత్త సాఫ్ట్వేర్ నేర్చుకుందాం అనుకుంటారు. కానీ దానికన్నా ముందు మీరు గమనించాల్సింది ఏంటంటే మీరు సాఫ్ట్వేర్ లూప్ లో స్టక్ అయిపోయారని. ఎడిటింగ్ లో డెప్త్ కి వెళ్ళడం లేదు, జస్ట్ జంపింగ్ ఫ్రమ్ వన్ సాఫ్ట్వేర్ టు అనదర్ సాఫ్ట్వేర్. అవును, అది మీరు ప్రోగ్రెస్ లా ఫీల్ అవుతుంటారు, కానీ టెక్నికల్ గా ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైమ్ అండ్ బ్యాండ్విడ్త్. యూ లాస్ ఫోకస్ అండ్ యూ లాస్ క్రియేటివిటీ మొమెంటమ్. అండ్ వర్స్ట్ పార్ట్ ఏంటంటే అన్నీ నేర్చుకోవాలని అనుకోవడం, డిజైనింగ్, వీడియో ఎడిటింగ్, మోషన్ గ్రాఫిక్, డిజిటల్ మార్కెటింగ్, ఇలా అన్ని. But that mindset, it's totally wrong. A designer, not a video editor. A motion graphic editor, not a digital marketer. ఎవ్రీ పాత్ కి సపరేట్ పైప్ లైన్స్ ఉంటాయి, సపరేట్ వర్క్ ఫ్లో ఉంటుంది. ఒక గ్రాఫిక్ డిజైనర్ ఒక్క రోజులోనే 7 to 10 డిజైన్స్ ని కంప్లీట్ చేయగలరు యూజింగ్ ఫోటోషాప్, ఇల్లుస్ట్రేటర్ అండ్ AI టూల్స్. ఒక మోషన్ గ్రాఫిక్ ఎడిటర్ 3 days ఎఫర్ట్స్ పెడతారు ఒక క్రియేటివ్ ని ఫినిష్ చేయడానికి యూజింగ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ఫోటోషాప్, AI టూల్స్ అండ్ సౌండ్ డిజైనింగ్. డిఫరెంట్ స్కిల్ సెట్, డిఫరెంట్ ఇండస్ట్రీ అండ్ డిఫరెంట్ మైండ్ సెట్. సో మీరు ఈ క్రియేటివ్ జంగిల్ లో కన్ఫ్యూజ్ అయిపోయిన ఫీలింగ్ లో ఉంటే మీరు ఒక్కలే కాదు, చాలా మంది ఇదే లూప్ లో పడిపోయారు. ట్రూత్ ఏంటంటే అన్ని నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మీకు నచ్చిన నిష్, డిజైనింగ్, వీడియో ఎడిటింగ్, మోషన్ గ్రాఫిక్స్ ఆర్ డిజిటల్ మార్కెట్, దేనిలోనైనా డీప్గా వెళ్ళండి. ఎందుకంటే గ్రోత్ అనేది అన్ని సాఫ్ట్వేర్ తెలిసిన వాళ్ళకి కాదు, ఒక స్కిల్ని మాస్టర్ చేసిన వాళ్ళకి వస్తుంది. వీడియో ఎడిటింగ్లో నాకున్న 11 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ని మీకు షేర్ చేసుకోవడానికి నేను రెడీగా ఉన్నా. ఇన్ కేస్ కింద కామెంట్ బాక్స్లో గైడ్ మీ అని కామెంట్ చేస్తే